పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ 9 విన్నర్ అవుతాడా లేదా తెలియదు కానీ బిగ్ బాస్ 9 ఆఫర్ రావడం వలన పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఆర్మీ జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్ పోయింది అని చాలామంది మాట్లాడుతున్నారు. దాంట్లో నిజమెంత? అసలుకు ఆర్మీ జాబ్ వదిలిపెట్టి వచ్చిన పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ 9 విన్నర్ అవుతాడా లేదా? మీకేమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ విన్నర్ అయితే పవన్ కళ్యాణ్ విన్నర్ అని కింద కామెంట్లో రాయండి. తనుజ విన్నర్ అయితే తనుజ విన్నర్ అని కామెంట్లో రాయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి. ఎందుకంటే గ్రాండ్ ఫినాలే ఓటింగ్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. 10:30కు స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ మీరు ఎవరైతే బిగ్ బాస్ విన్నర్ కావాలని అనుకున్నారో వాళ్ళకు ఓటు వేయడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు సుమన్ శెట్టి అన్న ఎలిమినేట్ అవుతాడు అండ్ రేపు బర్నీ ఎలిమినేట్ అవుతాడు. ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్కు గెలిచే ఛాన్సులు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ జాబ్ పోయిందా? అసలుకు జాబ్ పోయిందనే డిస్కషన్ బిగ్ బాస్ హౌస్లో జరిగింది. అది తెలిసిన నిజంగా తనుజ చాలా ఎమోషనల్ అయింది. పవన్ కళ్యాణ్ జాబ్ పోతుందేమో, ఎందుకంటే ఇప్పుడు 3 నెలల కంటే ఎక్కువ సమయం అయింది కాబట్టి ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా ఏ కంపెనీలో అయినా 3 నెలలకు మించి కంటిన్యూగా లీవ్ తీసుకుంటే వాళ్ళు జాబ్ నుంచి టెర్మినేట్ చేస్తారు. దానికి సంబంధించిన కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇవి నిజమా కాదా అని మనము ఇప్పుడు పూర్తిగా మాట్లాడుకుందాము. అసలుకు పవన్ కళ్యాణ్ ఆర్మీలోకి ఎప్పుడు పోయినాడు, ఎన్ని సంవత్సరాలు ఆయన వర్క్ చేసినాడు, ఆర్మీలోకి పోవడానికి పవన్ కళ్యాణ్ ఎంత కష్టపడినాడని మీకు తెలిస్తే నిజంగా మీరు చాలా ఫీల్ అవుతారు. డెఫినెట్గా మీరు పవన్ కళ్యాణ్ను కొంచెం అభిమానించిన ఆయనకు మాత్రం ఈ వీడియో చూసిన తర్వాత పక్కాగా మీరు ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి. మీకు పవన్ కళ్యాణ్లో ఏం నచ్చింది, పవన్ కళ్యాణ్ విన్నర్ అవుతాడా లేదా అనే దాని గురించి డెఫినెట్గా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఇద్దరి మధ్యలోనే వార్ జరుగుతుంది. తనుజ, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలోనే ఒకరు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కానీ జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కలిసి సపోర్ట్ చేస్తున్నారు ఇమ్మాన్యుయల్కు కూడా మంచి పేరుంది. ఆయన కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని చాలామంది మాట్లాడుతున్నారు. దాని గురించి మాట్లాడదాం. ఈరోజు స్పెషల్లీ పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ ఆర్మీలోకి పోవడానికి, ఆర్మీలో జాబ్ రావాలంటే ఫస్ట్ 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య ఏజ్ మనకు ఉండాలి. అండ్ దానికి ప్రాపర్గా మనం అప్లికేషన్ పెట్టుకోవాలంటే ముందు మనం 10th పాస్ అయి ఉండాలి. 10thలో మనకు ఓవరాల్గా అన్ని సబ్జెక్టులకు కలిపి 45% మనకు రావాలి. ఇండివిజువల్గా ఒక్కొక్క సబ్జెక్టుకు 33% మార్కులు అనేటివి రావాలి. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కు సంబంధించినది. దాని తర్వాత ఫిజికల్గా మనకు ఏమేమి ఉండాలంటే ఫిజికల్గా 165 సెంటీమీటర్ల హైట్ ఉండాలి అండ్ 50 kg లోపలనే వెయిట్ ఉండాలి. అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉంటుందో ఇది 77 ఉండాలి. అంటే 77 నార్మల్గా ఇట్లా నిలవన్నప్పుడు 77 చెస్ట్ ఉండాలి. అండ్ ఊపిరి తీసుకున్నప్పుడు ఈ చెస్ట్ ఎక్స్పాన్షన్ అవుతుంది కదా, అప్పుడు 82 సెంటీమీటర్స్ అనేవి ఉండాలి. ఇవి బేసిక్గా ఉండాల్సినది. వాళ్ళకు టాటోలు కూడా ఏముండకూడదు. దీని తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే ఒకవేళ ఆర్మీ జాబ్కు వాళ్ళు అప్లై చేసుకోవాలని అనుకుంటే ఆర్మీ అఫీషియల్స్ది ఒకటి వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి పోవాలి. ఆ వెబ్సైట్లో వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలి. ఎన్రోల్ చేసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ వాళ్ళ డేటాను బట్టి వాళ్ళు ఏ జాబ్కి అయితే క్వాలిఫై అవుతారో ఆ జాబ్కు వాళ్ళని తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ కూడా చాలా కష్టపడినారు. వాళ్ళ నాన్న కొన్ని వ్యాపారాలు చేసి చాలా నష్టపోయినాడంట. వాళ్ళ నాన్నకు సంబంధించిన వాళ్ళే వాళ్ళ నాన్నను మోసం చేశారని పవన్ కళ్యాణ్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. అండ్ వీళ్ళకి ఇప్పుడు 2 చిన్న షాపులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మ, పవన్ కళ్యాణ్కి ఒక అన్న కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ 2 షాపులను చూసుకున్నారు. వాళ్ళ నాన్న కొంచెం ఏజ్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళ నాన్నతో పాటు వాళ్ళ బ్రదర్ కూడా చూసుకున్నాడు. పవన్ కళ్యాణ్ పాస్ అయిపోయినాడు, ఎందుకంటే 10th కంప్లీట్ చేసుకున్నాడు. 14 ఇయర్స్ ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ 10th అయిపోయింది కాబట్టి 17 ఇయర్స్లో పవన్ కళ్యాణ్ ట్రై చేసినాడు. 17 ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ ట్రై చేసినాడు ఆర్మీ కోసము. అండ్ దానికోసము తగిన శిక్షణ కూడా తీసుకొని సక్సెస్ఫుల్గా 3 ఎగ్జామ్లు ఉంటాయి. ఒకటి ఫస్ట్ తెలుసు కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఉంటుంది. ఫిజికల్ తర్వాత డైరెక్ట్ ఈ 2 ఓకే అనిపించి వాళ్ళు కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. దాంట్లో 32 మార్కులు వస్తే చాలు పాస్ అవుతారు. ఫస్ట్ సబ్జెక్టు దాంట్లో జనరల్ నాలెడ్జ్కి సంబంధించినది ఉంటుంది. రెండోది మెథమెటికల్ యాప్టిట్యూడ్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. 4వది కంప్యూటర్ అవేర్నెస్కు సంబంధించి కొన్ని క్వశ్చన్స్, అన్ని దాంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 100 మార్కులకు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 32 రావాలి. ఈ 32 వచ్చిన తర్వాతనే
పాస్ అవుతారు. ఈ మూడిటిని పవన్ కళ్యాణ్ అధిగమించిన తర్వాతనే ఆర్మీలోకి ఫస్ట్ ఎంట్రీ అవుతారు యాజ్ ఎ సోల్జర్ లాగా. సోల్జర్ అనేది బేసిక్ ఆర్మీకి సంబంధించిన ఒక ఉద్యోగము. దీని తర్వాత వాళ్ళకు కొంచెం ప్రమోషన్లు ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకి ఇంకా వాళ్ళ టాలెంట్ని బట్టి ఫర్దర్గా వాళ్ళు చదువుకోవచ్చు అండ్ పై పొజిషన్లో కూడా వాళ్ళు పోవచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సోల్జర్గా ఉన్నాడు. పవన్ కళ్యాణ్కు 23 సంవత్సరాలు, అంటే అప్రాక్సిమేట్గా ఒక 3 నుంచి 4 సంవత్సరాలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆర్మీలో పనిచేసినాడు కాబట్టి పవన్ కళ్యాణ్కు మంచి ఎక్స్పీరియన్సే ఉంది. పవన్ కళ్యాణ్ బీహార్లో ఈయన ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. బీహార్లో 11 నెలలు. బీహార్ అంటే తెలుసు కదా, నక్సలైట్లు ఎక్కువగా ఉండే ప్లేస్ ఏదైనా ఉందా ఇండియాలో అంటే అది బీహారు. బీహార్లో పవన్ కళ్యాణ్ 11 నెలల పాటు ఆయన శిక్షణ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఈయన పోస్టింగ్ పడ్డమే కాశ్మీర్లో పడింది. తెలుసు కదా, పెహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిందో, పెహల్గామ్ అటాక్లో 26 మంది మన ఇండియన్స్ని దారుణంగా పాకిస్తాన్కు సంబంధించిన టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపేసినారు కదా. కాశ్మీర్లో ఎప్పుడు చూసినా బయటి దేశం నుంచి ఎక్కువ మన మీద దాడులు జరుగుతాయి అని మనము చాలా మటుకు వింటున్నాం. అట్లాంటి ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఆర్మీగా ఉద్యోగం చేయడం అండ్ ప్యాషన్ ఉంది ఆయనకు, ఒక యాక్టర్ కావాలి, మంచి కమీడియన్గా కావాలి అని అగ్ని పరీక్ష ఆదిరెడ్డి అన్న వీడియో చూసి అగ్ని పరీక్షకు రావడం, అగ్ని పరీక్షలో అన్న సెలెక్ట్ కావడం, సెలెక్ట్ అయిన తర్వాత ఒక కమీడియన్గా కామెడీ చేద్దామని ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఈరోజు హీరోలాగా అందరికీ చాలామందికి ఇన్స్పైర్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్. అంటే నిజంగా అది చాలా గ్రేటు. ఎందుకంటే ఆర్మీలో మనం 3 విషయాలు మంచిగా చూస్తాం: వాళ్ళ డ్రెస్ సెన్స్, వాళ్ళ టైమింగ్ అండ్ వాళ్ళ డిసిప్లిన్. నిజంగా ఈ 3 మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఫస్ట్ 3 వారాలు అసలు ఎక్కువ మందితో మింగిల్ కాలేదు, ఎవరితో మాట్లాడలేదు. దాని తర్వాత చిన్న చిన్నగా అందరితో మింగిల్ కావడం, గేమ్స్ ఆడడం, నిజంగా అవసరం ఉన్నప్పుడు మాట్లాడడం, అవసరం లేనప్పుడు సైలెంట్గా ఉండడం అనేది నిజంగా చాలా గ్రేటు. పవన్ కళ్యాణ్ ఇంత కష్టపడి ఒక ఆర్మీ ఉద్యోగం సంపాదించడమే, అంటే ఏం లేకుండా రాలేదు, అన్నీ సంపాదించి ఈరోజు బిగ్ బాస్లోకి వచ్చి ఇంతమంది ప్రజల మన్నలను పొందుతున్నాడు. కాబట్టి నిజంగా జనాలను నమ్ముకొని ఎప్పుడైతే ఎవరైనా సరే ఒక పొలిటీషియన్ కానీ జనాలలో తిరగడానికి వచ్చి జనాలకు సేవ చేస్తామనో ఏదో కంటిన్యూగా జనాల మధ్యలో ఉండి వాళ్ళని నమ్ముకొని వచ్చిన వాళ్ళను ప్రజలు ఎప్పటికీ చెయ్యి విడవరు అని చెప్పడానికి ఒక మంచి సూచన. ఒక కామన్ మ్యాన్గా ఎంటర్ అయిన పవన్ కళ్యాణ్ ఈరోజు మీరు ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పేరే వినబడుతుంది. విన్నర్ ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. 50-50% ఉంది. 50% తనుజ గెలిచే ఛాన్సులు ఉన్నాయని చెప్తున్నారు, 50% పవన్ కళ్యాణ్ గెలిచే ఛాన్సులు ఉన్నాయని చెప్తున్నారు. చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్, వాళ్ళ నాన్న వాళ్ళమ్మ చాలా చిన్న వ్యాపారస్తులు అండ్ అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక ఆర్మీ, దేశం గర్వపడే ఉద్యోగం చేస్తూ మన మధ్యలోకి వచ్చి వీళ్ళకు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆర్మీలో ఉండి ఎవరైనా ఇట్లా వస్తారంటే వస్తారు. ఆర్మీ వాళ్ళు అఫీషియల్గా పర్మిషన్ ఇస్తారు కాబట్టి అటువంటి ప్రాబ్లం ఏముండదు. అసలుకు ఈయనని ఇప్పుడు జాబ్లో నుంచి తీసేసినారా లేదా అంటే జాబ్లో నుంచి తీసేయరు. ఎందుకంటే ఆర్మీలో మినిమం 10 years జాబ్ చేయాలి వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత. లేకుంటే మధ్యలో ఏదన్నా రీజన్స్ అంటే వ్యాలిడ్ రీజన్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు, ఒకవేళ వీళ్ళు రిజిగ్నేషన్ ఇవ్వాలని అనుకుంటే రిజిగ్నేషన్ ఇవ్వచ్చు అని చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ ప్రాపర్గా 3 నెలలు లీవ్ తీసుకున్నాడు కాబట్టి ఈయనను జాబ్లో నుంచి తీసివేయరు. కొన్ని రోజులే ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతుంది. దాని తర్వాత వన్స్ ఆయన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత దెన్ అగైన్ మళ్ళీ ఆర్మీ జాబ్లోకి పోవడం జరుగుతుంది. ఈయన మీద వస్తున్న ఏవైతే ఈ వార్తలు ఉన్నాయో ఇవన్నీ ఫేక్ వార్తలు అనే చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద బురద జల్లేవారు ఒకరు కొంచెం ఎదుగుతున్నారు, అది కూడా తక్కువ స్థాయి నుంచి ఎదుగుతున్నారంటే అందరికీ నిజంగా తెలుసు కదా, కుళ్ళు అనేది మామూలుగా ఉండదు. కావాలని బురద జల్లుతున్నారు, ఈయనకు జాబ్ పోయింది ఏం లేదు, ఆర్మీ పేరు పెట్టుకొని ఆడుతున్నారు, అదంతా కాదు. కళ్యాణ్ నిజాయితీగా ఆడుతున్నాడు, నిజాయితీగానే ఇంట్లో ఉన్నాడు, జెన్యూన్గా బాండ్ని క్రియేట్ చేసుకున్నాడు. తనుజాతో కానీ, ఇమ్మాన్యుయల్తో కానీ, డెమోన్తో కానీ, రీతుతో కానీ, ఉన్న ప్రతి ఒక్కరితో, ఈవెన్ శ్రీజాతో కూడా జెన్యూన్గా ఉన్నాడు. కాబట్టి పవన్ కళ్యాణ్కు ఇంతమంది ఫ్యాన్స్ వచ్చారు. ఇంతవరకు మీరు నా వీడియో చూసింటే నిజంగా మీకేమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ విన్నర్ అవుతాడా లేదా అనేది కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గెలవాలంటే పవన్ కళ్యాణ్కు ఎటువంటి పిఆర్ టీంలో లేవు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలవాలంటే మీరు ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి. ప్రతి ఒక్కరితో, మీకు తెలిసిన ప్రతి ఒక్కరితో ఒక కామన్ మ్యాన్కు వాళ్ళని సపోర్ట్ చేయమని చెప్పండి. వాళ్ళకు మీరు దగ్గరుండి ఒకవేళ మీకు పాసిబుల్ అయితే చెప్పండి. పవన్ కళ్యాణ్ నంబర్ ఏదైతే ఉందో దానికి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా, లేకపోతే హాట్స్టార్లో ఆయనకు ఓట్ వేయమని మీరు చెప్పండి. లేకపోతే నా వీడియో మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఎంతమందికి వీలైతే అంతమందికి మీరు షేర్ చేసి నిజంగా మీరు పవన్ కళ్యాణ్ని ఒక విన్నర్గా చూడాలనుకుంటే మాత్రం
డెఫినెట్గా మీరు ఓటేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. వన్స్ పవన్ కళ్యాణ్ విన్నర్ అయితే అది మాత్రం వేరే లెక్క. ఇది మాత్రం మర్చిపోకండి. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గురించి జస్ట్ ఒక మాట, విన్నర్ అవుతాడా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.